కువైట్ ఎయిర్‌పోర్ట్ ఓపెన్‌లో ఉందా? కువైట్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్లైట్‌లు తిరుగుతున్నాయా? కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళాలనుకుంటున్నాం. ఇండియా నుంచి కువైట్‌కి రావాలనుకుంటున్నామని చాలా మంది అయితే అడుగుతున్నారు. నిన్న కువైట్ ఎయిర్‌పోర్ట్ ఓపెన్ అయింది. కువైట్ ఎయిర్‌లైన్స్ టికెట్లు బుకింగ్ తీసుకుంటుందని ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ కావడంతో కువైట్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. మేము ఎటువంటి టికెట్లు బుకింగ్‌లు తీసుకోవడం లేదు. ఎవరైతే ఈ ఫేక్ పోస్టులు పెడుతున్నారో అలాంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కువైట్ ఎయిర్‌లైన్స్ అయితే ప్రకటించింది. ఇంకా అలాగే కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ కువైట్ ఎయిర్‌పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, కువైట్ ఎయిర్ స్పేస్ తిరిగి ఎప్పుడు ఓపెన్ చేస్తామన్న దాని మీద ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వలేదు. కానీ ఈ నెల 17 కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఒక అప్డేట్ అయితే ఇవ్వనుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. నిన్న ఒక కార్గో ఫ్లైట్ వెళ్తుంటే దాని వీడియో తీసి కువైట్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్లైట్లు తిరుగుతున్నాయని ఫేక్ న్యూస్‌లు అయితే కొంతమంది స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంకా అలాగే ఒక యూట్యూబరు గల్ఫ్ కంట్రీల నుంచి ఒక 1000 ఫ్లైట్లు తిరుగుతున్నాయని వీడియోలో అయితే చెప్తున్నాడు. 1000 ఫ్లైట్లు 2000 ఫ్లైట్లు అయితే గల్ఫ్ కంట్రీల నుంచి తిరగడం లేదు. ఓన్లీ మస్కట్ సౌదీ అరేబియా నుంచి సాధారణ ఫ్లైట్లు తిరుగుతున్నాయి. ఖత్తర్ దుబాయ్ నుంచి టెంపరవరీ ఫ్లైట్లు తిరుగుతున్నాయి. సౌదీ అరేబియా నుంచి 30 ఇండిగో 20 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తిరుగుతుంటే మస్కట్ నుంచి 20 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లు తిరుగుతున్నాయి. దుబాయ్ నుంచి కొన్ని ఇండిగో ఫ్లైట్లు అయితే తిరుగుతున్నాయి. మహా అయితే ఇవన్నీ కలిపి ఒక 100 ఫ్లైట్లు ఉంటాయి. ఈ మహానుభావుడు ఇట్లా ముఖం పెట్టి 300 ఫ్లైట్లు తిరుగుతున్నాయి, మన ఇండియన్ గవర్నమెంట్ 1000 ఫ్లైట్లు తిప్పుతుందని చెప్పేసి చెప్తున్నాడు. అటువంటిది ఏమి లేదు ఫ్రెండ్స్. వీళ్ళ మాటలు నమ్మొద్దు. ప్రతిరోజు కువైట్లో, ఖత్తర్‌లో, దుబాయ్‌లో దాడులైతే జరుగుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్‌లో కువైట్ ఎయిర్‌పోర్ట్ ఇప్పుడే ఓపెన్ కాదు. ఎప్పుడైతే దాడులు ఆగిపోయి 4, 5 రోజులు ఎటువంటి దాడులు జరగకుంటే అప్పుడు కువైట్ ఎయిర్‌పోర్ట్, కువైట్ ఎయిర్ స్పేస్ తిరిగి ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కువైట్ ఎయిర్‌పోర్ట్ ఓపెన్ అయినా కూడా వయా మస్కట్ అయితే ఫ్లైట్లు ఉంటాయి. డైరెక్ట్ ఫ్లైట్ ఉండవు. ఎందుకంటే ఇరాన్ ఎయిర్ స్పేస్ అప్పుడు కూడా క్లోజ్‌లో ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ యుద్ధం అప్పుడు కూడా ఆగుతుందో లేదో మనకు తెలీదు. అప్పుడు ఇరాన్ ఎయిర్ స్పేస్ క్లోజ్ లో కనుకుంటే వయా మస్కట్ వెళ్లాల్సిందే ఉంటుంది. ఇంకా వేరే రూట్ అయితే లేదు. కనుక అఫీషియల్ అప్డేట్లు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మొద్దు. ఇప్పటికైతే కువైట్ ఎయిర్పోర్ట్ క్లోజ్ లోనే ఉంది. ఇంకా తిరిగి ఎప్పుడు ఓపెన్ అవుతుందన్న దాని మీద ఈ నెల 17వ తేదీ అఫీషియల్ అప్డేట్ వస్తుంది. అంతవరకు వెయిట్ చేయండి. ఇంకా గల్ఫ్ కంట్రీల నుంచి వేల ఫ్లైట్లు అయితే ఏం తిరగట్లేదు. టెంపరవరీ ఫ్లైట్లు దుబాయ్, ఖతార్ నుంచి తిరుగుతున్నాయి. ఖతార్ నుంచి ఖతార్ ఎయిర్లైన్స్ మాత్రమే నడుపుతుంది. ఇంకా దుబాయ్ నుంచి వేరే ఫ్లైట్లు అయితే తిరుగుతున్నాయి. సౌదీ అరేబియా, మస్కట్ నుంచి సాధారణ ఫ్లైట్లు తిరుగుతాయి. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింటే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.